ఈ టైంకు ఎట్లుండాలి? ఊర్లల్లా చేపల జాతర సాగాలి. వాగులు వంగి చెర్లు మత్తడి దుంకుతుంటే ఊరంతా చేపల శికార్లనే ఉందరు. వలలు పట్టుడు, జోపుడు, బస్తాలు నింపుడు. కానీ కాలమేమో వెనక ముందాయే, ఆనలేమో రాకపాయే. షిన్కులు వర్తలేవని రంది పడుతుంటే మాకు పుక్కట్ల చేపలు దొరకకపాయని బాధపడేటోళ్ళు ఇంకొందరు. కానీ గీళ్ళకైతే గివి దొరికినాయి అబ్బా. టమాటాలకు తలుగుడు తలిగిన్రు. గీ అక్క 2 సంచులు, గా పెద్దమ్మో సంచి. గీ అన్న మంచి ఏరుకుంటుంటే అటు పెట్టె నింపుకొని పోతాన్రు. దొరికినోళ్లకు దొరికినన్ని. పట్నం శివారు రాజేంద్ర నగర్ దగ్గర టమాటాల లారీ పల్టీ కొడితే గీ తీర్లెగబడ్డారు. శంషాబాద్ కెళ్లి మెహదీపట్నం మార్కెట్ కు తీసుకొస్తున్నారట. ఏడ తక్లీఫ్ అయిందో నడుమిట్లనే బండి పడిపోతే దెబ్బలు దాకిన డ్రైవరు, క్లీనర్ ను దవకనకేసుకపోయిన్రు. తొవ్వెంట పోతోళ్ళు సరిపోను ఇంటికి పట్టుకపోయిన్రు. ఉత్తగా రోడ్డు పాలైనే మరి. అగో జేసీబీ బొక్కెనతోని ఎట్లా నూకేస్తున్నారో. మార్కెట్ల రేట్లు పెరిగే, ఇట్లనన్న 4 రూపాయలు మిగులుతాయని మురిసిండ్రు. ఇక 6-10 రోజులు ఇంట్లో టమాటా కూర, టమాటా తొక్కు, టమాటా షారే ఉండేటట్టున్నది పో.